తల తాకట్టు పెట్టైనా సరే పేదవారికి స్వంతింటి కలను నెరవేర్చుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు దొరికినంత దోచుకొని లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ కు చురకలంటించారు. జగిత్యాల జిల్లా బుగ్గరం మండలంలో పర్యటించిన ఆయన భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలని ఆదేశించారు. భూభారతి చట్టాన్ని ప్రజలు వినియోగించుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. నిన్న సాయంత్రం జగిత్యాలకు చేరుకున్న ఆయన రాత్రి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో బస చేశారు. ఉదయం జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి పైలట్ ప్రాజెక్టు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టు ద్వారా బుగ్గారం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. మొదటిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జిల్లాల పునర్విభజన వారి స్వలాభం కోసమే చేసుకున్నారని ఆరోపించారు. వాటిలో అనేక లోపాలున్నాయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించారు. ఈ నెల 24 లేదా 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పేదవారిని ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి ఇంటి నిర్మాణపు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో మొత్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసి పేదవారి స్వంతింటి కలను నెరవేర్చుతామని చెప్పారు.